నీళ్ళ మీద అలలు కనిపిస్తాయి, బుడగలు కనిపిస్తాయి, ఏదైనా కనిపించని, ఐస్ బర్గులు కనిపించని, ఏదైనా ఏముంది? కానీ దీనికి ఉదాహరణ రామకృష్ణ పరమహంసుల వారు చెప్తారే, ఆయన ఉప్పు బొమ్మ కథ చెప్తారు. ఆ ఉప్పు బొమ్మట ఈ సముద్రం యొక్క లోతు ఎంత ఉందని తెలుసుకోవాలని దాంట్లో జంప్ చేసి దిగింది. ఏమవుతుందండి? కొంచెం సేపట్లో అది అట్లా లోపలికి ఉండంగా తానే లేకుండా పోతుంది. కాబట్టి బాబు, ఈ బ్రహ్మతత్వంను తెలుసుకున్నప్పుడు జీవుడు లేడు, జగత్తు లేదు, ఈశ్వరుడు లేరు, సర్వం బ్రహ్మమయమని ఒకటే తెలుస్తుంది. మనకు సమస్య ఏంటంటే, ఏది లేకుండా అయిపోతే ఎట్లాగండి? శూన్యం అంటే కాదు, అది శూన్యం కాదు.